అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వానికి మెయిన్ గా ఉపయోగపడింది ఏంటంటే సూపర్ 6 పథకాలు. దాంట్లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తామన్నారు. ఈ ఫ్రీ బస్సు సంబంధించి ఆల్రెడీ నడుస్తూ ఉంది. మనం అనుకున్నాం దసరా అన్నారు. తర్వాత ఏమో అది ఎప్పటికి ప్రాసెస్ అవుతుందో, దాంట్లో ఇంకా చాలా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అంటున్నారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఏదైతే చెప్పున్నారో 3కు సంబంధించి దీపావళి నుంచి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు పెట్టుబడుల ఆకర్షణగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే దానికి కూడా నేను శ్రీకాంత్ చూడడం జరిగింది. రెండింటి గురించి సమాధానం చెప్పండి, సమయం లేదు, ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్లీజ్. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఇన్వెస్ట్మెంట్లు అండి. ఇన్వెస్ట్మెంట్ల ఆకర్షణ, ఇన్వెస్టర్స్ ని రాష్ట్రానికి పిలవడం, ఇన్వెస్టర్స్ తో సమావేశాలు చేయడం, అవి మీడియాలో పెద్దగా రావడం, ఇవన్నీ చాలా సాధారణంగా జరిగిపోతుంటాయి. బహుశా ఆ క్రమంలోనే ఆ ఇన్వెస్టర్లను ఎక్కువ మందిని ఆకర్షించేందుకే నారా లోకేష్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ గతంలో ఇప్పుడు వాళ్ళు కియా మోటార్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఒకవేళ అలాంటి పరిశ్రమలు ఏమైనా పెద్ద పరిశ్రమలు మా రాష్ట్రానికి తీసుకురాగలిగితే బహుశా దాన్ని అభినందించాల్సిన అంశం ఏమవుతుంది. ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీకి లొకేషన్ చైర్మన్ గా పెట్టడం అంటే యువ నాయకుడు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి హోదా కాబోయే ముఖ్యమంత్రి ఎట్లా అయినా సరే ఆయనకి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద కొన్ని ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో తెలుగుదేశం హయాంలో కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ చాలా సార్లు 2వ స్థానం 3వ స్థానాల్లో, మొదటి స్థానాల్లో కూడా వచ్చింది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వీళ్ళు తెలుగుదేశం కొత్తగా కనిపెట్టారు. అది చాలా స్వాగతించదగ్గ అంశము. ఇకపోతే సూపర్ 6 అధికారంలోకి రావడానికి 165 సీట్లు ఎన్డీఏకి రావడానికి కారణం సూపర్ 6. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే దానిలో మొట్టమొదటిగా బహుశా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు మొట్టమొదట మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి దాన్ని అమలు చేస్తారు అని అనుకున్నాం. ఎందుకంటే దాని గురించి చాలా మంది మంత్రులు ప్రకటనలు చేశారు అప్పట్లో, 2వ నెలలోనే, మొదటి నెల 2వ నెలలో. అంటే పక్క రాష్ట్రం తెలంగాణతో పోల్చుకుంటే మొదటి హామీ అదే చేస్తారేమో, ఆర్టీసీ అనేది ప్రభుత్వ కన్సర్న్ లో ఉంటుంది కాబట్టి అని చెప్పి అనుకున్నారు. అవునవును, రవాణా శాఖ మంత్రి గారు కూడా అదే ప్రకటన చేశారు. అయితే వాళ్ళు మరి ఎందుకనో ఈ ఉచిత సిలిండర్ అనే పథకాన్ని సూపర్ 6 లో నుంచి మొట్టమొదటిగా తీసుకొని అమలు చేయడానికి, దీపావళి నుంచి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వాగతించాల్సిందే. ఇప్పటికే 100 రోజులు దాటిపోయింది. సూపర్ 6 లో ఉన్న 6 అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోవటం కంటే కూడా అన్ని హామీలు అమలు చేయాలి. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 100 రోజులైనా కూడా ఇంతవరకు ఏది అమలు చేయలేదు అనేటువంటి కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ కూడా బహుశా తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టినట్టున్నారు. మరి ఎలక్షన్ల అప్పుడేమో మహిళలకు ప్రతి ఇంటికి ఒక 3 సిలిండర్లు ఇస్తామని ప్రకటించిన గోపి గారు, అంటే దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ పార్టీ అయినా పెడుతుంది కదా, అధికార పార్టీ. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఒకే విధంగా అయితే ఎప్పటికి ఉన్నవాడు ఉన్నవాడి కిందే ఉంటాడు, లేనివాడు లేనివాడి కిందే ఉంటాడు కదా. ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే దాన్ని మాట్లాడదాం. ఎలక్షన్స్ అప్పుడైనా కాకపోయినా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఒక మార్గదర్శకాలు, కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు కోట్లలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో గ్యాస్ వాడుతుంటారు, వారికి కూడా 3 గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం అనేది మన యొక్క ఆదాయాన్ని, లేదంటే కావాల్సిన నీడ్ ఉన్న వాళ్ళకి మైనస్ అవుతుంది కదా. ఓకే, ఎస్ గోపి గారు, పార్సారథి గారు రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. పార్సారథి గారు 2 పాయింట్స్. ఒకటండి, సంక్షేమం అనేటువంటి జరగాల్సిందే అనేటువంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ వచ్చినటువంటి దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో అధికారంలో రాకముందు ఉండేటువంటి పూర్తి పరిస్థితి తెలియదండి. ఒక్కసారి పరిస్థితి తెలిసిన తర్వాత ఎంత దౌర్భాగ్యంగా ఇక్కడ ఐ థింక్ విజయసాయి రెడ్డి అనుకుంటా ఒక కామెంట్ చేశారు. నిన్న మళ్ళీ 3,000 కోట్లు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కనీసం గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు. మరి 50,000 కోట్లు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నాయి అని చెప్పి క్వశ్చన్ చేశారు. మంచిదే కదా. ఇప్పుడు గతంలో మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించాలి,
గతంలో కార్పొరేషన్ల పేర్లతోనూ దీంట్ల పేరుతోనూ దొంగగా చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా దాంట్లో పరిపాలనలో దాన్ని పూర్తి స్థాయిలో సరి చేసుకోవాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే అప్పుడు ఉండేటువంటి అధికారులే ఎక్కువ భాగం ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి రాజకీయ వ్యవస్థలో వాళ్ళు కూడా చేసినటువంటి తప్పులన్నీ కప్పిపుచ్చుకునేదానికి అనేక రకాలుగా ఫైల్స్ మాయం చేయడం, లేకపోతే రకరకాలుగా చేయడం జరుగుతున్నాయి. ఇవన్నీ బయటపడేదానికి కొంత టైం పడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాకపోతే ఈరోజు ఏంటంటే రాజకీయంగా ఒకసారి చెప్పిన తర్వాత తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కూటమి అనేటువంటి 100% సంక్షేమాన్ని ఏదైతే చెప్పిందో అది త్వరగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి విషయంలో కూడా స్పీడ్ అండ్ ఈజ్ ఆఫ్ అంటే సులభంగా ఉండడం అనేటువంటిది, త్వరితగతిగా ఉండడం అనేటువంటిది రెండు కూడా ఉన్నాయండి దాన్ని. ఆ విధంగా జరిగేటువంటి దీనికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ కూడా గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ లో ట్యాంక్ బండ దగ్గర నుంచి మొదలు పెట్టేసేసి దానికి రూపురేఖలు మార్చినటువంటిది తెలుగుదేశం అనేటువంటిది ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో కూడా ఉంది. ఏదైనా వాస్తవమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని తీసుకొని అమరావతి పేరుతో ఉండి ఈ 3 రాజధానుల పేరుతో చేసినటువంటి కుట్రల కారణంగా ఇటు విజయవాడ అనేటువంటిది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అక్కడ ఉండేటువంటి విశాఖపట్నం కూడా అది కోర్టు కేసుల కారణంగా అది జరగలేదు. ఇది వాళ్లకు ఉండేటువంటి పెద్ద మైనస్ పాయింట్. వాళ్ళు ఎంతసేపు అయినా సరే అభివృద్ధిని చేస్తూ మిగతా రాజకీయాలు చేయాల్సిందేటువంటిది. ఇక్కడ కూటమి మాత్రం అభివృద్ధి చేస్తూ రాజకీయాలు చేస్తాం తప్ప అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయాలు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా 100% ఏ రాష్ట్రమైనా, ఆఖరికి పశ్చిమ బెంగాల్ అంటే రాక్షసిలాగా ఆమె విపరీతమైన విమర్శలు చేసేటువంటి పశ్చిమ బెంగాల్ కూడా వాళ్ళు ఏదైనా సరే మంచి చేస్తే దానికి సపోర్ట్ చేస్తాం. అందుకే కదా ప్రతి రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని చెప్తూ ఉంటారు. ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఈ స్టేట్ కి ఇవ్వాలి కదా డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందుకు. అది ఖచ్చితంగా అమ్మా, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి పరిస్థితిలో మేము చూడమమ్మా. సర్కార్ రావాలనే నీతి నియమాలతో, మా నీతి నియమాలతో రావాలని చెప్పేసి కోరుకుంటాం. అదే మేము ఆ యొక్క పర్ఫెక్ట్నెస్ చూడండి, గత ప్రభుత్వాలన్నీ ఏ విధంగా మోసాలు చేశాయి, ఆ మోసాల కారణంగా ప్రజల డబ్బు ఏ విధంగా పోయిందనే విషయం మీదనే మేము ఎక్కువగా ఫోకస్ చేస్తాం. పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళ్తున్నామంటారు. ఇక్కడ అభివృద్ధి చేసుకునేదానికి ఏ ప్రపోజల్స్ పంపించేది అనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా చేసేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా చేస్తాము. ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం ఉన్న కారణంగా ఇంకా స్పీడ్ గా జరిగేదానికి అవకాశం ఉంటుంది అనే విషయం చెప్తాను. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు 2 పాయింట్స్ సంబంధించి. హలో ఆశ గారు, ఏదైతే లోకేష్ గారిని ఒక కన్సార్టియం లాగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా చేసి రాష్ట్రానికి పరిశ్రమలు ఆహ్వానించడం అనేది స్వాగతిస్తున్నాం. ఏంటంటే రాష్ట్రానికి మేలు జరిగితే, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళితే సంతోషించే రాష్ట్ర ప్రజల్లో నేను ఒకండి. అందరం కూడా దాన్ని జరగాలని కోరుకుందాం, మంచి జరగాలని కోరుకుందాం. కానీ మాటలకు పరిమితం కాకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది ఆ క్రెడిట్. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాడు గత 5 ఏళ్లుగా. కాబట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనేది యాడ్ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 11 పరిశ్రమలకి ఏదో సినిమాలో చెప్పినట్టుగా చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఆ 11 పరిశ్రమలు ప్లస్ ఒక 5 పరిశ్రమలు ఎన్నికల కోడ్ వచ్చిన విధంగా సందర్భంలో వాయిదా వేసినటువంటి మరొక 5 పరిశ్రమలకు చంద్రబాబు నాయుడు గారు పోయి మళ్ళీ ఓపెన్ చేశారు. అలాంటివి కాకుండా ఏదైతే జూలై 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయలతోటి చమురు శుద్ధి కర్మాగారం మచిలీపట్నానికి వస్తుందని చెప్పేసి, ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లనే, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఉన్నటువంటి అనుబంధం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి బ్రహ్మాండంగా బిజినెస్ వరల్డ్ వార్త రాసింది. దాన్ని అన్ని ఛానళ్ళు కూడా, మన ఛానల్లో కూడా నేను చూశాను, అన్ని ఛానళ్ళలో కూడా స్వాగతించాం. మనం అందరం కూడా జరగాలని చెప్పేసి కోరుకున్నాం. అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు 23వ తేదీన జూలై 23న బడ్జెట్ లో దీనికి నిధులు కేటాయించబడటం జరుగుతుంది అని చెప్పారు. నిధులు కూడా కేటాయించకపోగా ఆ ప్రస్తావన చేయకపోగా ఆ సంబంధించినటువంటి
ఆ యొక్క చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు తీసుకెళ్లారు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోయింది మీ స్పీడ్? ఓకే, ఈ స్పీడ్ ఆఫ్ సంక్షేమ పథకం గురించి ఏమంటారు? శ్రీనివాస్ చౌదరి గారు ఫోన్ లైన్ ఉన్నారు, ఆయన సమాధానం కూడా తీసుకోవాలి కాబట్టి ప్లీజ్. సంక్షేమ కార్యక్రమాలు అనేవి 6 ఏది సూపర్ 6 గ్యారంటీస్ లో అతి తక్కువ గ్యారంటీ 740 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కూడా అయిపోయేటటువంటి అతి చిన్న గ్యారంటీని వీళ్ళు ప్రథమ అంశంగా తీసుకున్నారు. దానినైనా చేస్తున్నందుకు సంతోషం. గ్యాస్ సిలిండర్లు ఇస్తామనే దాన్ని తీసుకున్నందుకు సంతోషం. దీపావళి నుంచి ఇస్తామంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4 ఏళ్లు మాత్రమే రైతులకి రైతు భరోసా ఇస్తామని 5 ఏళ్లు ఇచ్చారు. అదేవిధంగా 6 గ్యారంటీలను మీరు ఏదైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పార్సారథి గారు కూడా అన్నారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆశలు ఆవిరి కాకుండా ఉండటం కోసం అవన్నీ అమలు అని కోరుకున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే, చెప్పండి. స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గతంలో మేము ఒక రికార్డ్ సృష్టించాం కాబట్టి నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం కాబట్టి దాని పేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద మార్చారు. కూటమి ప్రభుత్వం కాబట్టి ఎన్నో వచ్చేస్తున్నాయి చమురు సంస్థలు ఇదన్నీ చెప్పారు, కానీ అదేమో ఉత్తరప్రదేశ్లో పెట్టారు. ఇదంతా దేనికి సంకేతం అని ఒక క్వశ్చన్. సంక్షేమ పథకాలకు సంబంధించి ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది, ఇంకా ఒకటి కూడా కార్యాచరణ సిద్ధం కాలేదు. ముందు ఫ్రీ బస్ అనుకున్నారు, అందరూ కూడా ఫ్రీ బస్ అన్నారు. అది కాకుండా ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నారు. ఒక ఇదైనా సరే త్వరితగతిన చెయ్యాలి, ప్రజలందరికీ అందాలి అని చెప్పి అంటున్నారు. తప్పకుండా అమ్మా, అందరికి నమస్కారం, మీకు కూడా నమస్కారం. ఎన్డీఏ కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో అది 100కి 100 అమలు చేస్తుందమ్మా. సిలిండర్లే కాదు, సూపర్ 6 కాదు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళమ్మా. పోలవరం, అమరావతితో పాటు చమురు నిక్షేపాలన్నటువంటి మన రాష్ట్రంలో గ్యాస్ కూడా ఉంది. అనేక రకాల బీపీఎల్ రిఫైనర్ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి. నిన్న 60,000 కోట్లకి రైల్వే ప్రాజెక్టులు అప్రూవల్ అయ్యి అమరావతికి పోలవరం నిధులు కూడా వస్తున్నాయి. మామూలుగా పరిశ్రమలు గత ప్రభుత్వంలో భయపడి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవన్నీ ఉడులు లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా 100 రోజులు అయ్యింది, మీకు కాదనట్లేదు. ఒకరోజు అటు ఇటు ఆలస్యమైన పనులు పూర్తి చేయడానికి వాయువేగంలో పనిచేస్తున్నాం. కాకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మేము చెప్పట్లేదు, సర్దుకొని సాధ్యమైనంత వరకు మంచి ప్రభుత్వంగా. ఎందుకు చెప్పట్లేదు? రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని చెప్పి ముందే చెప్పున్నారు కదా మేనిఫెస్టో, సారీ వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు. అదే మా ఆల్రెడీ అయిపోయింది, పరుగులు పోయింది మన రాష్ట్రం. అని తగ్గబెట్టుకోవాలి కదా, కాళ్ళు చేయి కూడబెట్టుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్డీఏ కూటమి ఏదైతే చెప్పామో అన్ని అమలు చేసి కానీ ఓట్లకు రాము మేము. అది 100% గ్యారంటీ ఇవ్వగలం. కాకపోతే ఒకరోజు అర్ధరోజు లేట్ అవుతుందేమో కానీ సంక్షేమకి ఇచ్చే నిధులు కానీ, పెన్షన్స్ కానీ, గ్యాస్ కానీ, సూపర్ 6 కానీ అన్ని కూడా అమలు చేయడంలో మాత్రం ఎక్కడ మేము కాంప్రమైజ్ కావాలి. చూస్తున్న నిరుద్యోగులు కూడా ఐ థింక్ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఉద్యోగాలు కల్పించలేకపోతే అప్పటి వరకు ఉద్యోగాలు కల్పించేంత 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వస్తాం. వాలంటీర్లు కూడా తిరిగి తీసుకుంటున్నాం, జెన్యున్ ఉండే వాళ్ళని. టోటల్ గా అందరినీ కూడా ఏదో పార్టీ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎవరైనా వేరే పార్టీలో ఉంటే వాళ్ళే అక్నాలజ్మెంట్ వెళ్ళిపోతే మేము ఏం చేయలేము రిజైన్ చేసి. జెన్యున్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టి తీసుకుంటారు. నిరుద్యోగ వృత్తి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ చేసింది, సిస్టమ్స్ అంతా కూడా మూవ్ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీస్ భారీగా వస్తున్నాయి, అగ్రిమెంట్ మీరు కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా అదే అంటున్నారు, ఎంప్లాయర్ వరకే పరిమితం కాకుండా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి సంస్థ ప్రారంభమయ్యి ఉద్యోగ కల్పన జరగాలి అని. అమ్మ నేను నూలు వచ్చింది, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, మాకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, మీరు తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ పెడుతున్నాం ఇండస్ట్రీస్ అని, మాల్స్ పెడతామన్నారు. వాళ్ళ ద్వారా కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇలా చాలా పరిశ్రమలు బాబు గారితో మాట్లాడుతున్నారు. అమరాజా కూడా తిరిగి మళ్ళీ ఆంధ్రాకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. అనేక అంశాలపైన ఈ రోజు రాష్ట్రం ప్రధానంగా ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పనతో పాటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా తీసుకెళ్తున్నామమ్మా. ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల దెబ్బతినిపోయిన వ్యవస్థల్ని బాగుపరచడంతో పాటు గత ప్రభుత్వ కుంభకోణాలు బయట తీయటం అనేది, దాని నుంచి దోషులు పట్టుకోవడం అనేది స్టార్ట్ అయిందని చెప్పారు కదా లోకేష్, ఒక పక్కన అది కూడా కంటిన్యూ ప్రాసెస్. అంతే కదమ్మా. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఖజానాను కొల్లగొడితే రాష్ట్ర ప్రజల సంపద, అది భూములు కానీ, ఇసుక కానీ, ల్యాండ్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు తీసే కొద్దిగా నెలమల్లిగా వస్తున్నాయి కదమ్మా. ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ప్రజాప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంది. తప్పు చేసిన వాళ్ళని తుప్పు రేప కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే
మళ్ళీ తప్పు చేయాలని ఆలోచన వాళ్ళ బుర్రలో కూడా రాకూడదు. అన్ని రకాలుగా మన మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు టైటిల్ పెట్టుకున్నారు, ఆ మాట ప్రజల నుంచి కూడా రావాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ప్రజలు కూడా ఆ మాట చెప్తూ ఉంటారు కదా. అది 100 రోజులైతే కంప్లీట్ అయింది, ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్ని సంక్షేమ పథకాలు. ఎందుకంటే గతంలో అమలై ఉన్నాయి కదా, ఆ ప్రాసెస్ అనేది కాస్త గ్యాప్ వచ్చేటికి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పడతాయని. అది తల్లికి వందనం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పేర్లు మార్పు ఏదైనా కావచ్చు. అవునమ్మా, మీరు పేరు ఏ ఊరు ఏదైనా పర్లేదు కానీ సంక్షేమాలు మాత్రం నిలిపే ప్రసక్తే లేదు. చాలా ప్రజలు ఆశలు పెట్టుకుని 164 సీట్లు ఇచ్చారమ్మా. ఖచ్చితంగా సేవ చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయాలి. ఆ విషయంలో ఎక్కడ మేము మా నాయకులు తప్పు చేసినా, మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసిన నిమిషం కూడా క్షమించడం లేదు. గత ప్రభుత్వం లాగా మేము తిట్టడము, నెంబర్ 1 నోటీసులు ఇవ్వటం, 41 నోటీసులు ఇవ్వటం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఎవరు అడిగినా ఇటోధికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా ఈ రోజు పార్టీ అండగా నిలబడతా ఉంది. 3 పార్టీలు ఒకే వేదిక మీద పోవడం వల్ల భవిష్యత్తు అనేది మంచి పరిస్థితికి వస్తా ఉంది. అది నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి అభివృద్ధి అయితే మాత్రం, అమరావతి కొలిక్కి వస్తే మాత్రం మీరన్నట్టే మీ నోటితోనే ఇది మంచి ప్రభుత్వం మీరే చెప్పే రోజు ఖచ్చితంగా వస్తాదన్నా తెప్పించుకుంటాం. 100% మాట నిలబెట్టుకుంటాం. ఏదైనా సరే వారనే కోరుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, చెయ్యాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, అన్ని చెయ్యాలని కోరుకుంటున్నామన్నారు వారు కూడా. వాళ్ళు కూడా సరైన ఒక రాజకీయ పార్టీగా మంచి సూచనలు ఇస్తే మేము కూడా స్వాగతిస్తామా. ఎవరిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. మీలాంటి జర్నలిస్టులు, లాయర్లు, మేధావులు, సోషలిస్టులు, పారిశ్రామికవేత్తలు అందరూ సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని, ప్రజల్ని అభివృద్ధి తీసుకుని కోసం ప్రతి విషయాన్ని మేము స్వర్ణాంధ్రప్రదేశ్ కి సూచనలు ఇవ్వడానికి వెబ్సైట్ కూడా ఇచ్చాం. అందులో కూడా తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరు కూడా సలహాలు తీసుకుంటామా. ఎవరిని వ్యతిరేకించే ప్రసక్తి లేదు. అందరికి స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛలు ఉంటాయి. గతంలో మీడియా మీద దాడులు మళ్ళీ గతం గురించి ఎందుకు, ఇప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుతున్నానండి. గత ప్రభుత్వం చేసినటువంటి వాటి వల్లే గతంలో 14 నుంచి 19 కావచ్చు, 19 నుంచి 24 కావచ్చు, ప్రజలు ఇచ్చిన తీర్పు చూసాం. ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి పరిపాలన చూస్తే ప్రజలు ఓట్లేస్తారు, తీర్పిస్తారు. ఏదైనా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. పరిపాలన చేసే విధానాన్ని బట్టే ప్రజల తీర్పు అనేది ఉంటుంది. ఆశా గారు, మేము కూడా ఛాలెంజ్ గా చెప్తున్నాం. మేము అమలు చేసే ఓట్లకు వస్తాం, అమలు చేయకుండా ఎటు ప్రజలు రావని తప్పకుండా అప్పటికి ఇక్కడే ఉంటాం క్వశ్చన్ చేయడానికి. యాజ్ ఎ జర్నలిస్ట్ గా, ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తిగా మీరు ప్రజల గొంతుగా మీరు మాట్లాడచ్చు. ఓకే, అన్ని విధాలా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుందాం. అట్ ద సేమ్ టైం సిట్ లో ఎటువంటి విచారణ జరిగిన తర్వాత ఏ అంశాలు బయటకు వస్తాయి చూద్దాం. మరి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ విధంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడానికి అంగీకరిస్తారా, లేదంటే రిటైర్డ్ జడ్జి అంటారా, సిబిఐ ఈడీకి ఏమైనా అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.